హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. నేను చేసే విధంగా మీరు కూడా చికెన్ కర్రీ చేసుకున్నట్టయితే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 kg దాకా బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా నూనె పోసుకొని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న పాన్ పెట్టుకుని అందులో 3 లేదా 4 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, యాలకులు వేసుకుని వేగించుకోవాలి. మసాలాలు మంచి అరోమా వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు దాకా వేసుకోవాలి. ఇక్కడ 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి ఇలా కదుపుకుంటూ 4-5 నిమిషాలు మగ్గించుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు దాకా వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూపిస్తున్న విధంగా చికెన్ కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో 5-6 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ మెథడ్లో టేస్టీగా చికెన్ కర్రీని చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ చికెన్ కర్రీ రైస్లోకి, బిర్యానీ, బగారా రైస్, చపాతీ, పుల్కా దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. Thank you for watching video friends.